వంకాయ నూనెలో ఇలా దోరగా వేయించుకోవాలి. వంకాయ కాయల పాలంగా కూడా వండుకోవచ్చు. కాయల పాలంగా వండితే ఇగో కాయల్లో ఇలా గుండా ఊరించుకుని ఇది నూనెలో వేయాలి. ఇది బాగా వేగింది. దీన్ని తీసి జైల్లో నూనెలో గుండె కూరగుండ వేస్తే మాడిపోతుంది. అందుకంటే పైన తీసుకుని కూర కాయలు వేరేగా పెట్టుకోవాలి. సో ఏమంటున్నారంటే ఇదే నూనెలో ఆ గుండ వేస్తే మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ముందుగా ఆ కూర బాగా వేగిన తర్వాత దాన్ని వేరే బౌల్లో వేసుకోవాలి. వేరే బౌల్లో వేసి పైనుంచి గుండ చల్లుకోవాలి. అప్పుడు ఆ మసాలా అన్నది ఆ వంకాయకి బాగా పడుతుంది. అంతేనా రత గారు? అంతేనండి. దానిలో పొటాటో కూడా వేసుకోవచ్చు. సో మీకు నచ్చిన వాళ్ళు పొటాటో కూడా వేసుకోవచ్చు. వంకాయ ఉడికితే ఉడికిపోతుంది మెత్తగా. కొంచెం ఆయిల్ తక్కువ అయితే వేసుకోవచ్చు. సో ఈ రెసిపీకి మనం ఎంచుకునే వంకాయలు బట్టి అండ్ ఆయిల్ అన్నది కూడా బాగా వేసి బాగా మగ్గనియాలి. అప్పుడే ఆ వంకాయ కూర అన్నది టేస్ట్ అన్నది బాగా వస్తుంది. అంతేనా లత గారు? అంతేనండి. నూనెలో బాగా వేగాక మీరు ఈ వంకాయ మెంతిపెట్టి కారం కాకుండా ఇంకా మీరు ఏది బాగా వండగలరు? నేను లాస్ట్ వీడియోలో పుణుకులు కర్రీ చూపించాను. ఇప్పుడు వంకాయ వేపుడు ఉల్లికారం చేస్తాను, వంకాయ ఉల్లికారం చేస్తాను, వంకాయ చెప్పపచ్చడి చేస్తాను. అన్ని రకాలు వంకాయలతో చేస్తాను, అన్ని రకాలు కూరలు చేస్తాను. సో మీకు సౌత్ ఇండియన్ వంటలు అంటే మన బ్రాహ్మణ వంటలు అన్నీ కూడా అన్నీ మీరు చేయగలరు. ఇవాళే గుమ్మడికాయ నూనె గుంజలి కూర కూడా వండాను. నెక్స్ట్ రెసిపీలో ఎలా వండుతానో చెప్తాను. చూసారా వ్యూయర్స్, నెక్స్ట్ మన గుమ్మడికాయ కూర ఎలాగో అన్నది మన నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇవాళకి ఈ వంకాయ మెంతిపెట్టి కారం అన్నది మనం తెలుసుకుందాం. సో ఇది ఏంటంటే మీరు రైస్లో తినచ్చు, హాయిగా ఎవరైనా చపాతీతో కూడా తినచ్చు. సో అన్ని విధాలుగా కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు బాగా వేగినట్టుంది. కొంచెం వేగిన తర్వాత దీని తర్వాత ఏంటి అండి ప్రాసెస్? ఇంకా ఎంతసేపు ఉంది ప్రాసెస్? 10 నిమిషాలే. అది వేగాక తీసి ఉంచిన కూర దాని మూకుట్లో పడేస్తాం. పడేసాక పైనుంచి కూడా గుండ వేసి బాగా కలిపేసి ఒక 10 నిమిషాల నుంచి దాని మీద మూత పెట్టేస్తాం. స్టవ్ ఆపిస్తే కూర అయిపోయినట్టు.